మనకి సీటెట్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట. ఈ ఎగ్జామ్స్ మనకి ఫిబ్రవరిలో అయ్యాయి. ఫిబ్రవరి 7th అండ్ 8th డేట్లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అండ్ తర్వాత కీ కూడా ఇచ్చారు. ఏదైనా ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఈ మంత్ 12వ తారీఖు మనకి కీ ఇచ్చారు. 15 వరకు కూడా మనకి ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే మనకి వాళ్ళు మెయిల్ చేయమని చెప్పారు, ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే. సో ఇప్పుడు ఏంటి అంటే అఫీషియల్గా ఫైనలైజ్ అంటే కీ చేసి మనకు వచ్చిన స్కోర్ ఎంత అనేది రిలీజ్ చేశారనమాట. అందుకోసం మీరు సింపుల్గా ctet.nic.in అనే వెబ్సైట్ ఉంటుంది కదా, అఫీషియల్ వాళ్ళ సైటు. దాంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీరు చూడండి, స్టార్టింగ్ హోమ్ పేజ్లో మీకు ఉంటుంది లేటెస్ట్ న్యూస్ అని చెప్పి ఉంది కదా. ఇక్కడ మీకు సీటెట్ ఫిబ్రవరి 2026 రిజల్ట్ అని చెప్పి ఉంది కదా. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడంటే ఈవేళ అనమాట, మార్చి 30న రిలీజ్ అయింది. ఈవేళ అవుట్ అయ్యాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు వేరే సైట్ ఓపెన్ చేస్తామంటుంది. ఓకే నొక్కండి. సో ఇక్కడ మీకు వాళ్ళు వేరే సైట్ అనేది రిడైరెక్ట్ చేశారనమాట. ఇక్కడ మీరు మీ యొక్క రోల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మన దగ్గర ఒక రోల్ నెంబర్ ఉంది స్టూడెంట్ది. ఇక్కడ మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేయగానే మొత్తం మీ రోల్ నెంబరు, మీ నేము అంతా, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ యాజ్ పర్ మీ అప్లికేషన్లో ఉంటుంది కదా, అది మొత్తం మీకు క్లారిటీగా వస్తుంది. ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది. మీరు అంటే ఇక్కడ మీకు పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి ఉంటాయి. మీరు ఏ పేపర్ రాసి ఉంటే ఆ పేపరు, అండ్ ఇక్కడ ఏ కేటగిరీలో ఎన్ని వచ్చాయి అని చెప్పేసి మీకు మొత్తం ఉంటుంది. మ్యాథమెటిక్స్ కానీ, సో లాంగ్వేజెస్ మీరు సెలెక్ట్ చేసుకున్నవి ఎంతకి 30కి ఇక్కడ 50కి 12 వచ్చాయి, 30కి 17, 30కి 17. సో ఈ విధంగా మీకు అవుట్ ఆఫ్ 150కి ఎన్ని వచ్చాయి అని చెప్పి, అండ్ కింద కూడా పేపర్ 2 కూడా ఎన్ని వచ్చాయి అని చెప్పి మీకు క్లారిటీగా ఇస్తారు. అండ్ అవుట్ ఆఫ్ పాస్ మార్క్ కూడా మీకు ఇక్కడ ఎంత అంటే 60% అబవ్ ఉంటే మీరు క్వాలిఫై అయినట్టు అనమాట. సో 60% మీకు రావాల్సి ఉంటుంది మార్క్స్ అనేది. వచ్చినప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. ఇక్కడ పాస్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పి ఉండదు, ఓన్లీ పర్సంటేజే ఉంటుంది. 60% ఓబీసీ వాళ్ళకి ఉంటే మీరు పాస్ అయినట్లకి అనమాట. ఎస్సీ ఎస్టీ ఇంకా వేరే కేటగిరీ వాళ్ళకి వేరే విధంగా ఉండొచ్చు. ఇక్కడ మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. సో క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట మీ యొక్క మార్క్స్ అనేవి. థ్యాంక్ యూ వెరీ మచ్.